స్కూళ్ళకు రాని పిల్లలు, ఖాళీగా తిరుగుతున్న ఉపాధ్యాయులు. అవును, ఇప్పుడిదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోనే. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠశాలలకు వచ్చి విద్యార్థుల కోసం నిరీక్షిస్తూ ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం జగన్నాథపురం గ్రామంలోని ఈ ప్రాథమిక పాఠశాలలో గతంలో కనీసం 2 విద్యార్థులైనా ఉండేవారు. కానీ ఇప్పుడు ఒక్క విద్యార్థి కూడా లేడు. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఈ పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయురాలు ఈ సంఘటన చూసి షాక్ అయ్యారు. పాఠశాల ఉంది, ఉపాధ్యాయురాలు కూడా ఉన్నారు, కానీ విద్యార్థులు మాత్రం లేరు. గ్రామంలో తిరిగి చూడగా ఈ సంఘటనకు క్లారిటీ వచ్చింది. అందరూ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకే పంపిస్తూ ఉన్నారు. ఉచిత విద్య, ప్రభుత్వ పాఠశాలలు ఇవన్నీ మాటలకే పరిమితం అయ్యాయా అన్న సందేహం కలుగుతుంది. 3 నుంచి 5వ తరగతులను పక్క గ్రామానికి మార్చిన ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ పాఠశాలలో ఇప్పుడు విద్యార్థులు లేకుండా పోయారు. ఇది ఒక జగన్నాథపురం సమస్య కాదు. మకిలింగాపురం, పాలసంగి, పాత్రపురం వంటి గిరిజన గ్రామాల్లో కూడా ఇదే దుస్థితి. అక్కడ పాఠశాలలు ఖాళీగానే ఉన్నాయి. ఉపాధ్యాయులు ఎదురు చూస్తూ ఉన్నారు విద్యార్థుల కోసం, కానీ వచ్చే విద్యార్థులే లేరు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మారాలి అంటే మన దృష్టి కూడా మారాలి. ప్రభుత్వం, తల్లిదండ్రులు, సమాజం అందరూ కలిసి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో 2వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులు మాత్రమే ఈ పాఠశాలలకు వచ్చేవారు. గత సంవత్సరం వరకు 1 నుంచి 5వ తరగతుల వరకు ఉండగా ఈ సంవత్సరం 3 నుంచి 5వ తరగతులను పక్క గ్రామానికి నర్సింగపల్లి ప్రాథమిక పాఠశాలకు మార్చిన ప్రభుత్వం, దీనితో 2వ తరగతిలో ఉన్న 2 విద్యార్థులు కూడా 3వ తరగతికి మారడంతో విద్యార్థులు లేకుండా మారిన జగన్నాథపురం పాఠశాల ఈ విద్యా సంవత్సరానికి కొత్తగా బదిలీ అయ్యి ఈ పాఠశాలకు వచ్చి విద్యార్థులు లేకపోవడంతో షాక్కు గురయ్యారు ఉపాధ్యాయురాలు. గ్రామమంతా తిరిగి అడుగుగా గ్రామ పెద్దలకు చెప్పినా లాభం లేదని, అందరూ తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయురాలు. విద్యార్థులు లేని కారణంగానే మకిలింగాపురం, పాలసంగి, పాత్రపురం గిరిజన గ్రామాల్లోనూ విద్యార్థులు కరువయ్యారని వాపోతున్నారు ఉపాధ్యాయురాలు.